మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఎస్జిటికి సంబంధించి అన్ని జిల్లాల నుండి మనం సర్వేకి ఒక గూగుల్ ఫామ్ అయితే పంపించడం జరిగింది. మరి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందండి. మరి దానికి అనుగుణంగా ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని, అంటే మరి ఇందులో చాలామంది డబుల్ ఎంట్రీలు ఇచ్చారు. చాలామంది రాంగ్ వస్తుంది, కరెక్ట్గా ఉండదు కదా సార్ అంటూ చాలామంది కామెంట్ అయితే చేశారు. ఒకే జిల్లా సేమ్ మార్కులు ఒకే టైంలో డబుల్ ఎంట్రీలు ఇస్తారు. మనం ఒక గూగుల్ ఫామ్ నింపినట్టునే ఇది వెళ్ళిందా లేదా అనే ఉద్దేశంతో మరొకసారి గూగుల్ ఫామ్ ఇస్తుంటారు కదా, అది మనకి ఇక్కడ తెలిసిపోతుంటుంది అనమాట. సో ఆ విధంగా డబుల్ ఎంట్రీ ఉన్నాయి. సరిగా ఈ యొక్క గూగుల్ ఫామ్ నింపిన వాటిని అన్నిటిని కూడా డిలీట్ చేయడం జరిగిందండి. డిలీట్ చేస్తూ మరి ఒరిజినల్ ఈ యొక్క ఎస్జిటి యొక్క మెరిట్ లిస్ట్ని మీకు ప్రకటించడం అయితే చూపించడం అయితే జరుగుతుందండి. మరి ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు మనం చేసినటువంటి సర్వే ప్రకారంగా అన్ని జిల్లాల మెరిట్ లిస్టులు కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో ఇప్పుడు పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మరి అక్కడికి వచ్చి చూడొచ్చు. ఒకసారి మనము ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని అయితే మనం చూడొచ్చు అండి. ఇక్కడ మీకు ఒక అంచనా అయితే వస్తుంది. ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, పోస్ట్ ఎస్జిటి కండి. మరి చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించింది క్యాస్ట్ వైజ్గా కూడా ఉన్నాయి. మరి టోటల్ మార్క్స్ ఎన్ని అన్నది ఈ విధంగా కాల్కులేటెడ్గా మనం చూసుకున్నట్లయితే 21 పేజీలు మనకి టోటల్గా రావడం జరిగిందండి. మ్యాక్సిమం 99% ఇవి జెన్యూన్ రిజల్ట్ అండి. మరి చాలా మట్టుకి నేను ఫిల్టర్ చేశాను. మరి ఈరోజు మార్నింగే రావాల్సింది ఈ వీడియో, కానీ ఎందు గురించి అంటే వాటిని అన్నింటిని కూడా ఫిల్టర్ చేస్తూ జెన్యూన్ రిజల్ట్ ఇవ్వాలి మన మిత్రులకి అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి పీడిఎఫ్లు అయితే తయారు చేయడం జరిగిందండి. అన్ని పీడిఎఫ్లు ఇది ఒక చిత్తూరుదండి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి చూద్దామండి. ఈస్ట్ గోదావరి కూడా సేమ్ మనకి ఈ విధంగానే మనకి కనిపిస్తాయండి, టాప్ ర్యాంక్ నుంచి. మరి వాటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. మీరు డైరెక్ట్గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి. దానిలోకి వచ్చి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి. మరి వీడియోని అయితే లైక్ చేయడం లేదు చూస్తున్నారు, కానీ మరి మీకోసం కష్టపడుతున్నటువంటి ఛానల్కి తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్లు అనేవి చేరుతాయండి. మరి హెల్ప్ చేస్తారని మరి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా గుంటూరు అన్నీ కూడా ఈ విధంగానే చేయడం జరిగిందండి. మొత్తం గుంటూరు నుంచి 15 పేజీలతో ఈ విధంగా మనకు రావడం జరిగిందండి. అదేవిధంగా మిగతా జిల్లాలు కూడా ఇక్కడ చూడండి, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు అన్ని జిల్లాలవి కూడా మనం ఇక్కడ చేయడం అయితే జరిగిందండి. ఇదండి మ్యాటరు. అదేవిధంగా ఇక్కడ ఒక స్క్రోలింగ్ అయితే మన అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తున్నాడండి. మెగా డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకు సవరించిన టెట్ మార్కులు డిఎస్సి వెబ్సైట్లో ఉంచడం అయింది. ఇంకను టెట్ మార్కులలో అభ్యంతరాలు ఉన్నచో ఈ రోజు అనగా 17వ తేదీ సవరించుకోవడానికి చివరి అవకాశం అంటూ మనకి హల్చల్ చేస్తుందండి. ఒక వార్త మనకి మెసేజ్ బోర్డులో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వాట్సాప్లో ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుందండి. అదేంటంటే మరి ఇంకా కోర్టు కేసు ఒకటి క్లియరెన్స్ రావాల్సి ఉంది. దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ప్రకటించడం జరుగుతుంది అంటూ ఒక అఫీషియల్ న్యూస్ అయితే మనకి వాట్సాప్లో వస్తుందండి. మరి వేచి ఉందాము. సోమవారం సాయంత్రం కానీ మంగళవారం మార్నింగ్ కానీ మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్, ఇది మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత రోజే మనకు సెలక్షన్ లిస్ట్ వస్తుందంటూ మనకి పై అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ అండి. కాబట్టి అభ్యర్థులు ఎవరు ఆతృత పడొద్దు. మరి అంతా కూడా మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.